హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఇంకా ఈరోజైతే మీకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అనుకుంటున్నానండి. ఎవరు వారు అనుకుంటున్నారా? మా తాతగారండి. మా నాన్నగారి నాన్నగారు. ఈరోజు ఆయన చనిపోయి 11 నెలలవుతున్న సందర్భంగా సంవత్సర కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ఇంకా ఆయన స్పెషాలిటీ ఏమిటి అంటే, ఒక దేశానికి పీఎమ్ము, సీఎమ్ము, డాక్టరు, లాయరు వీళ్ళే మోస్ట్ ఇంపార్టెంట్ కాదండి. అన్నం పెట్టే రైతున్నాడు చూడండి, వాళ్ళు వీళ్ళందరికన్నా గూడా మోస్ట్ పవర్‌ఫుల్ రైతండి మా తాతగారైతే. ఆయన పెళ్ళైన పిల్లలు చిన్న వయసులోనే భార్యను కోల్పోయిన పిల్లలందరినీ ఎంతో కష్టపడి పెంచి, వాళ్ళకి పెళ్ళిళ్ళు జేసి, ఒక చిన్న వృక్షము, ఒక పెద్ద మర్రి వృక్షంలా ఒక ఫ్యామిలీని తయారు చేసి, ఆయన 105 ఇయర్స్ వరకు కూడా ఉన్నారండి. 105 ఇయర్స్‌లో కూడా ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఒక చిన్న అనారోగ్యం కూడా లేకుండా, ఒక్క టాబ్లెట్ కూడా వాడకుండా, అసలు 102, 103 ఇయర్స్ వరకు కూడా ఆయన పొలంలో చాలా కష్టపడి మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వరకు కూడా చాలా పని చేసేవాడండి. ఆయనకి ఒక్క సెకండ్ ఊరికే కూర్చోవాలన్నా గూడా అస్సలు మనసు అంగీకరించేదే కాదు. అంత కష్టజీవండి. ఇంకా ఆయనలో స్పెషాలిటీ ఏంటంటే మనకిప్పుడు 30కి, 40కి అన్ని రోగాలొచ్చి ఆల్‌మోస్ట్ పనులన్నీ పక్కన పెట్టేస్తున్నాము. ఆయన 103 ఇయర్స్ వరకు కూడా కష్టపడడం అనేది ఒక హిస్టరీ అయితే, 102, 3 ఇయర్స్ వరకు కూడా అసలు ఒక టాబ్లెట్ కూడా వాడకుండా ఉండడము అనేది కూడా ఇంకొక హిస్టరీ. ఆ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారని అనుకోవచ్చు. అందుకే మనం ఈ జనరేషన్‌లో ఉన్నాం కాబట్టి అటువంటి ఆ జనరేషన్ వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడం అనేది మన అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళంతా న్యాచురల్‌గా తిని రోగాలు లేకుండా అన్ని సంవత్సరాలు పనిచేశారు. మనం ఇప్పుడు 30కి, 40కి ఆల్‌మోస్ట్ అన్ని రోగాలతో ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి వాళ్ళేమేమి తిన్నారు? ఎందుకు వాళ్ళంత స్టాండర్డ్‌గా ఉన్నారు? వాళ్ళలా రోగాలు రాకుండా ఉన్నారు అనేది కొంచెం ఆలోచిస్తే, వాళ్ళలాగా కొంచెం సాధ్యమైనంత వరకు అన్నీ సాధ్యం కాకపోయినా వాళ్ళలాగా మనము కూడా వాళ్ళు తిన్న ఫుడ్‌ని ఫాలో అవ్వడం కానీ, వాళ్ళు చేసే పనులు ఫాలో అవ్వడం గానీ చేయడం వల్ల, మనం గూడా కొంచెంలో కొంచెమైనా అలా కొంచెం అనారోగ్యాలు లేకుండా మన పనులు మనం చేసుకోవడానికైనా సరే బాడీ అనేది సహకరిస్తుంది కదా! దేవుడు కాళ్ళు, చేతులు అన్నీ సవ్యంగా ఇచ్చినప్పుడు ఎందుకండి సోమరిపోతుల్లాగా 30కి, 40కే ఊరికే కూర్చొని తినడం. అవన్నీ అంగవైకల్యం ఉన్నవాళ్ళు సైతమే మేము ఊరికే కూర్చోకూడదు. మా వంతు మేము సంపాదించుకోవాలని ఏదో వాళ్ళకి చేతనైన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు, దేవుడు మనకన్నీ సరిగ్గా ఇచ్చినప్పుడు వాటన్నిటిని సక్రమంగా పని చేసుకోవడానికి కూడా వాటికి కావాల్సిన ఎనర్జీని, బూస్టింగ్‌ని మనం ఇవ్వాలి కదా! ఇలాంటి వాళ్ళని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నప్పుడు 105 ఇయర్స్ అసలు స్వయంగా ఒక్కరి చేతైనా పని చేయించకుండా తన పని తను చేసుకున్నారంటే చాలా గ్రేట్ గదండీ! అందుకే అలాంటి వాళ్ళని మనం ఇలాంటి టైముల్లో అయినా స్మరించుకుంటూ అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఆయనకు జరగవలసిన కార్యక్రమాలు అన్నీ గూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిపించడం జరిగిందండి. ఆయన తృప్తిగా ఉన్నారు. ఆయన ఫ్యామిలీ